ప్రేక్షకులకు నమస్కారం. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం ఆయిల్ పామ్ పంటను ప్రభావితం చేసే కొన్ని ప్రధాన వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఆయిల్ పామ్ సాగులో తరచుగా వచ్చే తెగుళ్ళేంటి, ఆయిల్ పామ్ లో వచ్చే తెగుళ్ళకి కారణాలేంటి, వాటికి నివారణ చర్యలేంటి ఇవాళ చూద్దాం. మొదటిగా గెలకుళ్ళు. ఇది ఆయిల్ పామ్ లో అత్యంత సాధారణమైన వ్యాధి. గెలలు నల్లగా మారి కుళ్ళిపోతాయి, ఫల దిగుబడి కూడా తగ్గిపోతుంది. దీనికి నివారణగా సమయానికి గెలలను కోయడం ఉత్తమం. తర్వాత తొడభాగం కుళ్ళడం, తొడభాగం కుళ్ళిపోవడం, మొక్క బలహీనపడడం అనేవి లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో మొక్క కూడా చనిపోవచ్చు. నివారణగా నీరు నిలవకుండా చూడడము, నాటుకునే ముందు నాణ్యమైన నాటు మొక్కలను ఎంచుకోవడం ఉత్తమం. మూడవదిగా ఆకు పచ్చికల వ్యాధి. ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడము, తీవ్రమైన సందర్భాల్లో ఆకులు రాలిపోవడం దీని లక్షణాలు. నివారణ వచ్చేసి సమతుల్య ఎరువులు వాడడము, నీరు నిలవకుండా చూడడం. తొడ చీడలు తొడ లోపలి భాగాన్ని తింటాయి, మొక్క బలహీనపడి పిందెలు కూడా తగ్గిపోతాయి. దీనికి నివారణగా సమయానికి చీడ నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. గొంగళి పురుగులు చెట్టు లోపలి భాగాన్ని తినేస్తాయి, మొక్క బలహీనపడి చనిపోవచ్చు కూడా. నివారణగా సమయానికి చీడ నివారణ చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొబ్బరి తాటి పురుగు. ఈ పురుగు ఆకులను తినేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో మొక్క బలహీన పడిపోతుంది. ఈ పురుగుకు నివారణగా సమయానికి చీడ నివారణ చర్యలు తీసుకుంటూ సరైన ఎరువులు వాడుతూ ఉండాలి. పిందె చీడలు పిందెలను దాడి చేసి పిందెల నాణ్యతను తగ్గిస్తుంది, దిగుబడి కూడా తగ్గిపోతుంది. దీనికి నివారణగా సమయానికి చీడ నివారణ చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఆకురెమ్మళ్ళు. ఆకుల రసాన్ని పీల్చి ఆకులు పసుపు రంగులోకి మారతాయి, మొక్క బలహీన పడిపోతుంది. దీనికి నివారణగా సమయానికి చీడ నివారణ చర్యలు తీసుకోవడం మంచిది. మూల పురుగులు మొక్క వేర్లను దాడి చేసి మొక్క బలహీన పడుతుంది, పిందెలు తగ్గుతాయి. వీటికి నివారణగా నేల పరీక్ష చేయించి సరైన చర్యలు తీసుకోవాలి. చూడండి, ఈ వ్యాధులతో పాటు ఇతర చీడపీడలు కూడా ఆయిల్ పామ్ పంటను ప్రభావితం చేయవచ్చు. సమయానికి పంటను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. చూశారు కదండి, మన ఆయిల్ పామ్ లో వచ్చే తెగుళ్ళేంటి, వాటికి తీసుకోవాల్సిన చర్యలేంటి, నివారణగా వాడాల్సిన ఎరువులేంటి చూసాము. ఇలానే మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తుంటాము. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ ఛానల్ ని. ధన్యవాదాలు.